ఇళ్ల పథకం లబ్ధిదారుల పథకంలో సీఎం జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మన 35,000 రూపాయల ఏదైతే బ్యాంక్ లింకేజ్ ఉందో సార్ అది చేయడం జరిగింది సార్. సార్ ఇందులో మనకి ఈరోజు సుమారుగా మనకి సుమారు ₹1,00,00,000 పైచీలకు మనకి ఈ వడ్డీ రీయింబర్స్మెంట్ కింద మనకి ఇక్కడ స్థానికంగా విశాఖపట్నం బెనిఫిషరీస్కి రావడం జరుగుతూ ఉంది సార్. సార్ ఇందులో మనకి ఈరోజు మనకు ఈ కార్యక్రమంలో మనకు మాట్లాడడానికి తమతో వాళ్ళ భావాలను షేర్ చేసుకోవడానికి మనకి కనుకల హైమావతి అని ఒక బెనిఫిషరీ మనకి ఇక్కడ ఉన్నారు సార్. సార్ ఈవిడ మనకి చంద్రంపాలెంలో ఒక అద్దె ఇంట్లో ఇక్కడ నివాసం ఉంటున్నారు సార్ యాక్చువల్గా. సార్ దీనికి మనకి తమ్ముడుపల్లి అనే ఒక పెద్ద లేఅవుట్ ఉంది సార్. సుమారుగా ఒక 17,000 మందికి ఒకే పెద్ద లేఅవుట్ వేసాం సార్. అక్కడ ఆ లేఅవుట్ లో తనకి ఇల్లు ఇక్కడ హౌస్ ఇప్పించేసి హౌస్ కూడా ఈరోజు ఆర్సీ లెవెల్లో కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది సార్. రూట్ లెవెల్ కంప్లీషన్ అవుతుంది సార్. సార్ దీనికి అంటే సామాజికంగా వెనుకబడిన వర్గానికి ఈ మహిళ సార్. దీని సామాజిక అంటే శ్రీ వెంకటేశ్వర మహిళా స్వయం సహాయక సంఘం తరఫున ఆవిడ సభ్యురాలు ఉండి ఈ 35,000 రూపాయల లోన్ కోసం తీసుకోవడం జరిగింది సార్. సో మీ అనుమతితో శ్రీ హైమావతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం మళ్ళీ. బాగున్నారమ్మా కళ్యాణమ్మ తల్లి? బాగున్నారు తల్లి హరమ్మ, హరికుమారమ్మ తల్లి బాగున్నారమ్మా? యా సారీ మళ్ళీ ప్లీజ్ గో అహెడ్. నమస్తే జగన్ అన్న. నమస్తే తల్లి. నా పేరు హైమావతి అన్న. విశాఖపట్నం చంద్రంపాలెం 7వ వార్డు చెప్తున్నానన్న. నేను 12 సంవత్సరాలుగా కూడా విశాఖపట్నంలో అద్దెంట్లోనే ఉంటున్నానన్న. ఏ రకమైన సహాయం కూడా ముందు ప్రభుత్వాల నుంచి నాకు అందింది లేదు. అదేవిధంగా అద్దెలలో చాలా ఇబ్బంది పడుతూ వచ్చానన్న. ఒక సాయంత్రం అయ్యేసరికి 8 అయ్యేసరికి లైట్లు ఆపేయాలి, 2 నీళ్ళు ఎక్స్ట్రా పట్టుకోవాలన్నా సరే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ముందున్న ప్రభుత్వాల చుట్టూ ఇల్లు కోసం తిరిగి అయిపోయినా అలాంటి సమయంలో మీరు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు అందరికీ ఇల్లు అనే దీని ద్వారా మాకు వాలంటీర్లు సచివాలయాల ద్వారా వచ్చి అప్లై చేసుకోండి అని చెప్పడం జరిగిందన్న. వాలంటీర్ల సహాయంతో సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకున్న వెంటనే మాకు స్థలం అనేది మంజూరు చేయడం జరిగిందన్న. అనంతపురం మండలం తంగుడుగిల్లో నాకు 48 గజాల స్థలం అనేది ఇచ్చారన్న. స్థలంతో పాటు వెంటనే కొద్ది రోజుల్లోనే మాకు పట్టా కూడా చేయించడం జరిగిందన్న. నిజంగా నమ్మలేకపోయాం. ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా ఇంత వేగంగా చేయడం అనేది మాత్రం జరగని పని. ఒకసారి మన ప్రభుత్వంలో మాత్రం మీ హయాంలోనే జరుగుతుందన్న. అందుకు చాలా చాలా ధన్యవాదాలన్నా. అంతేవిధంగా ఈ విశాఖపట్నంలో ఒక అడుగు భూమి కూడా లేని నాకు ఈ రోజు ఒక లక్షాధికారిగా ఒక 12 నుంచి 15 లక్షలు ఉన్నటువంటి స్థలంతో పాటు ఇంటిని కూడా అందించి దాన్ని ఈ రోజు ఈ విశాఖపట్నంలో పర్వాలేదు అన్న స్థితిలో నిలబెట్టారన్నా. ఒక ఆడపిల్లకి ఏం చేయగలరో అన్నగా అంతకన్నా ఎక్కువే చేశారన్నా మీరు. అదేవిధంగా మా పాపకి అమ్మఒడి లభిస్తుందన్నా. ఎస్ఎస్సి గ్రూపుల ద్వారా నేను ఆసరా వడ్డీ పొందుతున్నానన్నా. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మీ ద్వారా పొందుతున్నానన్నా. మేము అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆ స్థలాలు చూస్తే అంతా కూడా బీడు భూములు బందిరు భూములు ఉన్నాయన్నా. మేము ఇక్కడ ఉండగలమా, ఇలాంటి ప్రదేశాల్లో ఇల్లు కట్టుకొని మేము ఏమైనా అసలు నివాసం ఉండగలమా అనే ఒక రకమైన సందిగ్ధంలో ఉన్న సమయంలో మాకు చాలా భయం వేసింది, అసలు ఉంటామా ఇక్కడ అని చెప్పి. కానీ అందుకు కూడా మేము కట్టుకోలేమన్న పరిస్థితిలో కూడా మీరే సహకారం అందించారు. 1,80,000 మీరే అందించారు. ఎస్ఎస్సి గ్రూపుల ద్వారా 35,000 అందించి ఇప్పుడు వాటికి తిరిగి మాకు వడ్డీలు అందిస్తున్నారన్న. ఈ విధంగా ఏ ప్రభుత్వం చేయదన్నా ఒక్క మీ హయాంలో మాత్రమే జరుగుతుంది. అందుకని చెప్పి మళ్ళీ మీరు మాకు కావాలన్నా. ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పుడు స్లాబ్ వరకు ఇల్లు అయిపోయింది. ఆ లేఅవుట్ రోడ్లు కానీ, కరెంట్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ ఏ కార్పొరేట్ కాలనీలకి కూడా తగ్గకుండా మాలాంటి నిరుపేదలకి ఇలాంటి అక్క చెల్లెలకి మీ సహాయం అందించారన్నా. అందుకు చాలా చాలా ధన్యవాదాలన్నా. కరోనా టైంలో కూడా మన ప్రభుత్వం చేసినట్టుగా ఏ ప్రభుత్వం కూడా చేయలేదన్నా, చెయ్యలేదు, చెయ్యబోదు అన్నా. మీరే కావాలన్నా మాకు. మళ్ళీ మళ్ళీ మీరు రావాలి. ఇలాంటి ఎన్నో పథకాలు చేయూతులు మాలాంటి అక్క చెల్లెలకు అందించాలన్నా. ఇలాంటి ఎన్నో సహాయాలు చేశారన్నా. నాలాంటి అక్క చెల్లెలు ఎంతో మంది మీకు రుణపడి ఉంటారన్నా. మాట తప్పని మడం తిప్పని రాజన్న బిడ్డగా మీ మాట నిలబెట్టుకున్నారన్నా. చాలా ధన్యవాదాలన్నా నాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ తల్లి. ఆల్ ది బెస్ట్ మా. దాదాపుగా విశాఖపట్నంలో ఒక్కో ఇంటి స్థలం విలువ దాదాపుగా 10-12 లక్షల రూపాయలు పలుకుతా ఉన్న పరిస్థితులు. అందులో ఇంటి నిర్మాణం పూర్తవుతే
కనీసం 15 లక్షల నుంచి 20 లక్షల దాకా దగ్గర ఒక్కొక్క ఇంటి స్థలం విలువ దేవుని దయతో ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. దాదాపుగా 1,24,000 మళ్ళీ కరెక్టా వైజాగ్లో? సార్ 1,31,000 మందికి పట్టాలు ఇచ్చాము సార్. అందులో ఇప్పుడు 1,30,000 కూడా హౌస్ కూడా శాంక్షన్ అయ్యాయి. సో దాదాపుగా 1,30,000 మందికి దగ్గరగా ఇళ్ళ నిర్మాణం జరుగుతూ ఉంది. రియలీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నెక్స్ట్ డిస్ట్రిక్ట్ గుంటూరు. వేణు ప్లీజ్ రెస్పాండ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ వేణు. సార్ ఈరోజు రాష్ట్రంలో సార్ సొంత ఇల్లు లేని పేదలు ఉండకూడదు అనే ఒక గొప్ప సంకల్పంతో మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు సార్ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద గుంటూరు జిల్లాలో 304 లేఅవుట్లు తయారు చేశారు. 1,47,419 మంది కుటుంబాలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి పొజిషన్స్ చూపెట్టాం సార్. ఇందులో దాదాపుగా 2,512 ఎకరాలు సార్ ప్రైవేట్ భూములు 1,450,70,00,000 రూపాయలు వెచ్చించి ఈ ల్యాండ్స్ తీసుకున్నాం సార్. ప్రభుత్వ భూములు అట్లనే సిఆర్డిఏలో ఉన్న భూములతో మినహాయింపు. సో ఇంత ఖర్చు పెట్టి తీసుకొని సార్ 304 లేఅవుట్లలో మనం వీళ్ళకందరికీ ఇంటి స్థలాలు ఇచ్చిన తర్వాత 70,444 ఇల్లు సార్ శాంక్షన్ చేసి ఈ విడతలో కన్స్ట్రక్షన్స్ లో ఉన్నాయి సార్. సో 17,706 ఇల్లు ఇప్పటికే పూర్తి గృహప్రవేశాలు చేసుకున్నారు సార్. ఇంకో 18,448 టిడ్కో ఇల్లు కూడా పూర్తి చేసుకొని గృహప్రవేశాలు చేశారు సార్. సో మొత్తం 36,154 ఇల్లు జిల్లాలో పూర్తి గృహప్రవేశాలు చేసుకున్నారు సార్. ఈ సందర్భంగా సార్ వీళ్ళకి ఈ 1,80,000తో పాటుగా 35,000 రూపాయలు మనం ఏదైతే ఎస్హెచ్జి మెంబర్స్ కి లోన్ ఇచ్చామో అది 52,223 మంది సభ్యులకి 182,78,00,000 రూపాయలని లోన్ గా అందజేయడం జరిగింది సార్ ఇప్పటికే. సో ఇందులో ఈ రోజున సార్ తమరి సువర్ణ హస్తాల మీదుగా 11,088 కుటుంబాలకి 1,70,41,890 రూపాయలు ఈ వడ్డీ రీయింబర్స్మెంట్ కూడా వారికి జమ అవుతా ఉంది సార్. సో ఇంత గొప్ప కార్యక్రమంలో సార్ ఈ ఇంటి నిర్మాణం ప్రారంభం నుంచి మాతో పాటుగా ప్రజాప్రతినిధులు అలానే ప్రజలందరూ కూడా భాగస్వామ్యమై ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు సార్. ఈ రోజు కూడా సార్ ఇంత మంచి కార్యక్రమంలో మాతో పాటుగా లబ్ధిదారులతో పాటు ప్రజాప్రతినిధులు సార్ గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడు గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ హెనీ కృష్ణ గారు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరిధర్రావు గారు, శాలివాహన కార్పొరేషన్ చైర్పర్సన్ పురుషోత్తం గారు మాతో జాయిన్ అయి ఉన్నారు సార్. సో ఇఫ్ యూ పర్మిట్ సార్, పగడాల స్వర్ణ సింధూరాణి అని ఆమె పేరచెర్ల లేఅవుట్ లో సార్ మేడికొండూరు మండలానికి సంబంధించి ఈ పేరచెర్ల లేఅవుట్ లో ఈమెకి ఇంటి స్థలము అట్లానే ఇల్లు ఇవ్వడం జరిగింది సార్. ఇల్లు పూర్తి చేసుకొని గృహప్రవేశం చేసుకొని ఆమె 1.5 సంవత్సరంన్నర పాటుగా అక్కడనే నివసిస్తా ఉంది సార్. ఆమె టైలరింగ్ చేసుకుంటూ ఒక అద్దె ఇంట్లో ఉండేది సార్ ఇక్కడ. సో ఇప్పుడు ఆమె మీ అనుమతితోటి మీతో మాట్లాడాలనుకుంటున్నారు సార్. ఒక్క నిమిషం వేణు. గిరి బాగున్నారు, గిరి కృష్ణమ్మ తల్లి బాగుండమ్మా, మను బాగుండా, మను పురుషోత్తం బాగుండా, పురుషోత్తం. సారీ వేణు, ప్లీజ్ గో. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పగడాల స్వర్ణ సింధూరాణి తమతో సంభాషిస్తారు. నమస్కారం జగనన్న, నా పేరు స్వర్ణ సింధూరాణి, మా భర్త పేరు సుబ్రహ్మణ్యం, నాకు 2 పిల్లలు జగనన్న. మీ గుంటూరు జిల్లా మేడుగుండ్రు మండలం పేరిచెల్ల గ్రామం లేవట్ 5 ఇంకా వచ్చానన్న. నేను మాకి 1.5 సెంటు స్థలం ఇచ్చారన్న. ఆ స్థలం విలువ ఇప్పుడు 10 లక్షలన్న. మాకి అది కాక ఇల్లు కట్టుకోమని పర్మిషన్ ఇచ్చి 1,80,000 ఇచ్చి అది సరిపోక 35,000 డోక్రాల లోన్ పావుల వడ్డీకి ఇచ్చారన్న. అది కాక ఇప్పుడు ఆ పావుల వడ్డీ మళ్ళీ మాకు వాపస్ ఇస్తున్నారన్న. ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేమన్నా మేము. మాకి రోడ్లు, కరెంటు, వాటర్ అన్ని ఫెసిలిటీ బాగా చేశారన్న. ఆ ఇల్లు కట్టుకుంటుంటే మేము యావ అధికారి దగ్గరికి వెళ్ళలేదన్నా. మేము మీరు రండా మాకు బిల్లు పెట్టండి అని మేము యావ అధికారి దగ్గరికి వెళ్ళాలని అందరూ మా ఇండ్లు కాడ వచ్చి చేశారన్న. ఒక్క అధికారి కూడా మమ్మల్ని లంచం అడగలేదన్నా. నిజంగా మీ పరిపాలన ఎక్కడా చూడలేదన్నా. నేను అంత గ్రేట్ గా అంత ఇల్లు కట్టి వాళ్ళు చెప్పిన మాట వల్ల తొందరగా ఇల్లు కట్టుకొని 1.5 సంవత్సరాలు ఇంకా ఉంటున్నానన్న. ఈ జూన్ వస్తే 2 ఏళ్ళు అవుతుందన్న. నేను ఆ ఇంట్లోకి వెళ్ళి పిల్లల్ని వేసుకుంటూ టైలరింగ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా బతుకుతున్నానన్న. ఆడ మా కాలనీలో కరెంట్ ఆఫీస్ కూడా కట్టించారన్న. లైట్లు వెలుగులకి 2 కళ్ళు సరిపోవట్లేదన్న మీ కాలనీ చూడటానికి. ఆర్చ్ గేట్ కట్టారు,